అదే కదా మీ భయం. మీకు అర్థం కానిదేంటంటే శంకర్ ఒక్కరే 1,00,000 మంది సైన్యంతో సమానం. మీరు ఎదుర్కోలేదనే కదా మీ భయం. చాలా ఆపండి. ఇక్కడ శంకర్కి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు లోపలికి వెళ్ళండి. ఎవరు చేంజ్ చేస్తారో నేను చూస్తాను. తొందరపడక రాకేష్, నిన్ను దెబ్బ కొట్టాలనే వీళ్ళిలా మాట్లాడుతున్నారు. నా మాట వెంటరా, నీ నిర్ణయం మార్చుకోకు. మీరుండండి తాతయ్య. ఇది నాకు ఛాలెంజ్తో సమానం. ఏం జరిగినా పర్వాలేదు. నేను శంకర్కి భయపడ్డాననేది మాత్రం అస్సలు జరగకూడదు. వెళ్ళనివ్వండి. వీళ్ళ వల్ల ఏమీ కాదు. వెళ్ళండి, వెళ్ళి పెళ్లి చూడండి. థ్యాంక్ యూ. చూడండి చూడండి. రాకి రాకేష్, నువ్వు తప్పు చేసావు. ఏం కాదులే తాతయ్య, ఇక్కడందరూ మన వాళ్లే ఉన్నారు, చూసుకుంటారు. ఆహా, మా రాకేష్ కండల వీరుడు, చూసుకుంటాడు. నువ్వేనా చెప్పి చావచ్చుగా, ఎందుకు కామ్గా ఉన్నావు? ఇంకేం చేయమంటారండి? మా తాతయ్య గ్రేటు, మా తాతయ్య తురుము, మా తాతయ్య సుత్తి అంటూ మిమ్మల్నే పొగుడుతూ మీ మాట వింటలేదు. ఇంకా నా మాట వింటాడు. అయినా నేను చెప్పే పరిస్థితిలో లేనులే. ఏ ఎందుకు? ఎందుకంటే వీడియో ఉందని. ఏ వీడియో? ఏముంది, అక్కి రవి మండపానికి వచ్చేసారు. వాళ్ళొచ్చారంటే మన బావగారు ఏదో ప్లాన్ చేసే ఉంటారు. అంటే మరి కాసేపట్లో అందరూ మండపానికి వస్తారన్నమాట. అందుకే శంకర్ గారే తన మెడలో తాళి కడతారని అక్క ఏ కాన్ఫిడెన్స్ తో అయితే ఉందో, చిన్నోడితో నా పెళ్ళవుతుందని నేను కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నా. ఎంత స్వార్థపర్రాలు అయిపోయావే నువ్వు. అక్క అంటే శంకర్ గారినే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ బంధం వేరు. కనీసం నువ్వైనా బాబాయ్ గురించి ఆలోచించవా? పాపం బాబాయ్ ఎంత బాధపడతారు. ఆయన ప్రాణాలతో చెలగాట మారుతావా? చాలా ఆపవే నువ్వు నీ ఎమోషనల్ డ్రామా. చూడు శ్రావణి, బాబాయ్ అంటే నాకు ఇష్టమే, గౌరవమే. అలా అని ప్రేమించిన వాడిని కాదని నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. ఆయన బాబాయ్కి ఏమవుతుందో అని నువ్వు భయపడనక్కర్లేదు. మన బావగారు అందరినీ ఒప్పించి అందరి సమక్షంలో మన పెళ్లిళ్ళు జరిగేలా చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఆయనే గనక తలుచుకుంటే మనల్ని తీసుకెళ్లిపోయి వాళ్ళ తమ్ముళ్లతో పెళ్లి చేయటం ఎంతసేపు చెప్పు. కాని అలా చెయ్యాలనుకోవట్లేదు. ఎవరి మనసు నొప్పించకుండా అందరి సమక్షంలో ఆశీర్వాదాల మధ్య పెళ్లిళ్లు జరిపించాలని అనుకుంటున్నారు. బాబాయ్కి ఏం కాదంటే నాకేం ప్రాబ్లం లేదు. నీకు ఫస్ట్ నుంచి ఏ ప్రాబ్లమూ లేదు. నువ్వే ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు అంతే. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? నీకు పెద్దోడంటే ప్రేముంది, కాని బయటికి చెప్పవు. ఉన్న ప్రేమని లేదని ఫీల్ అవుతున్నావు, లేని ప్రాబ్లంని ఉందని క్రియేట్ చేసుకుంటున్నావు అంతే. ఒక్కసారి ఆలోచించు. పెద్దోడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నువ్వు కోప్పడినా ద్వేషించినా చివరికి నువ్వు ప్రేమిస్తున్నట్లు నటించినా సరే ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా నువ్వు బాబాయ్ కోసం బాధపడుతున్నావు, కాని తనేమో తన ప్రేమ కోసమే బాధపడుతున్నావేమో అని నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పుకునేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇదంతా నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం చెప్పడం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నవాణ్ణి నువ్వు దూరం చేసుకోకూడదని, నువ్వు సంతోషంగా ఉండాలని చెప్తున్నాను. సరేలే, రాకేష్ ఇంత సెక్యూరిటీ పెట్టాడు కదా, మరి ఇవన్నీ దాటుకొని బావగారు ఎలా వస్తారు? అక్కడున్నది శంకర్ గారు. మన బావగారి ప్లానింగ్ మామూలుగా ఉండదు. నువ్వే చూడు ఎలా వస్తారో. మీరేంటయ్యా మేళతాళాలు లేకుండా ఊపుకుంటూ వచ్చారు? మీరు అవన్నీ తీసుకొస్తే నేను వాటిని వేరే వాళ్ళకి ఇవ్వాలి. అవన్నీ తీసుకుని వాళ్ళు లోపలికి వస్తారు. రేవంత్ అప్సెట్ చేశారు కదా. మా వాయిద్యాల్ని వాళ్ళు ఎవరో తీసుకున్నారు సార్. ఎవరు తీసుకున్నారు? అరుగో వాళ్ళే.
నేను వీళ్ళని మేళతాళాల గెటప్తో ఎంటర్ చేయాలనుకున్నాను, కానీ వీళ్ళకి ఎలా తెలిసింది అదే గెటప్లో వచ్చేసారు? ఏమన్నా పెద్ద అసలు పెళ్ళి అంటే డీజే గీజే అసలు ఆ సమరం ఎట్టుండాలి? ఆ అమ్మాయిలు కూడా ఒకసారిగా ఉండాలి. మరేం పర్లేదు, మా ఊళ్ళో అన్ని రకాల మ్యూజిక్లు అవలగీలగా వాయించేస్తారు. ఏమయ్యా ఇప్పుడు అవన్నీ అవసరం అంటావా? మీరు ఉండండి. పెళ్లికి వచ్చిన వాళ్ళకి అంత ఎంటర్టైన్మెంట్ ఉండద్దా? చూతారే డబ్బాలో మంచి డూయట్ వాయించండి. అలాగే. ఏమా మీరు ఎంత సంతోషంగా పెళ్లి చేసుకుంటారో మీ కాపురాలు కూడా అంత సంతోషంగా ఉంటాయి. పనిలో పని మీరు కూడా సంతోషంగా 2 స్టెప్లు వేయండి. ఈ మధ్య పెళ్ళిళ్ళో పెళ్లి కూతురు డాన్స్ వేయడం మీరు చూస్తున్నారు కదా. రెడీ రెడీ.